సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు కాకి స్వామి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ని. రీసెంట్గా జరిగిన విషయం, మన తిరుపతి లడ్డు ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారింది మన ఏపీలోనే కదా, దేశం నలుమూలల ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులందరికీ చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం ఎంత పాపానికి ఒరిగట్టిందంటే, తిరుపతి లడ్డు అనేదాన్ని కల్తీ చేయడం అనేది చాలా ఇంకా మనం చెప్పుకోలేనంత. ఇంత జరిగిన తర్వాత మా అధినాయకుడు కూడా దీక్ష చేపట్టడం అనేది చాలా పశ్చాత్తాప దీక్షగా ఆయన కొనియాడారు. మేము దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా నాయకులు ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా, సొంత రాజకీయ పార్టీలో తప్పు జరిగినా వదలరు ఆయన. అలాంటిది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే సొంత పార్టీలో తప్పు జరిగినా ఆయన క్షమించరు. ఎందుకంటే ఆ పాలసీతోనే వచ్చారు. జనసేన పార్టీ ఉన్నదే అందుకు. ఈ ప్రసాద విషయంలో ఆయన దీక్ష చేపట్టడం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మాట ఇవ్వడం, దానికి సపరేట్ కమిటీ వేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణలు చేసి మొత్తం హిందూ సమాజాన్ని కాపాడే విధంగా మన అడుగులు ఉండాలి. ఎందుకంటే మనం పుట్టింది హిందూ భారతదేశంలో పుట్టాం. ఖచ్చితంగా మన నేలకి మనం న్యాయం చేయాలి, మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ కమిటీలో నిజ నిర్ధారణ తేలిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసానికి, ఎంత పాపానికి ఒడిగట్టాడు అనేది ఆయన విజ్ఞతగా వదిలేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాత్ర సీతమహాలక్ష్మి. రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన వీర మహిళగా నేను సేవలు అందించడం జరుగుతుంది. ఈ యొక్క రోజు ఏంటంటే, ముఖ్యంగా మన తిరుపతిలో లడ్డు కల్తీ విషయం అనేది హాట్ టాపిక్గా మారిందండి. ఈ యొక్క కల్తీ జరగడం విషయంలో మన డిప్యూటీ సీఎం గారు, అలాగే మన సీఎం గారు చాలా ఆవేదనకు గురవుతున్నారండి. ఒక దేవస్థానంలో లడ్డు అనేది హిందూ సంప్రదాయంగా, లడ్డు అంటే ఒక ప్రసాదాన్ని అమృతంగా తీసుకునే ప్రజలు ఈ రోజున ఆ యొక్క లడ్డూలో కల్తీ జరగడం అనేది, ఒక జంతువు యొక్క కొవ్వు దాంతో తయారు చేసి ఈ యొక్క హిందూ ప్రజలకు ప్రసాదంగా ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దాన్ని మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖండిస్తూ, ఈ యొక్క హిందువులకు అన్యాయం జరగకూడదని, ఈ యొక్క వైసీపీ గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క కల్తీని ఆ యొక్క విషయంలో చర్యలు తీసుకుంటూ ఉండడం అభినందనీయంగా కోరుతున్నామండి.